4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా తమిళనాట రాజకీయ ప్రత్యర్థులందరూ ఏకమయ్యారు సార్. ఒక బీజేపీ మినహా అన్ని పార్టీలు కూడా అఖిలపక్షం భేటీ నిర్వహించి త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా తీర్మానం కూడా చేశాయి. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఆ ప్రస్తావన లేదు సార్. అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ చాలా సైలెంట్గా ఉన్న పరిస్థితి. తెలుగువారి ఆత్మాభిమానం పేరుతో ఏర్పాటైంది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ కూడా నోరు మెదపని పరిస్థితి. ఎందుకు ఈ సిచ్యువేషన్? నోరు మెదపనే డీలిమిటేషన్ అడిగితే చంద్రబాబు నాయుడు దాటవేశాడు కూడా. అది వచ్చినప్పుడు చూద్దాంలే అన్నాడు. సో జనాభాకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు. వాస్తవంగా జనాభా మీదనే కదా రాజకీయాల్లో డీలిమిటేషన్ స్టార్ట్ అయ్యేది. సో అందువల్ల తెలుగు రాష్ట్రాల పరిస్థితి దౌర్భాగ్యం ఏంటి తెలుగు ప్రజలంటే, రాజకీయాల కొరకు పార్టీలు రాజకీయాల ఆధారంగా రియాక్ట్ అవుతారు. తమిళనాడులో ప్రజల కోసం ప్రత్యర్థి పక్షాలు కూడా ఏకమవుతాయి. మీకు అది కావేరీ నదీ జలాల విషయంలో అదే జరిగింది. తమిళనాడు ఇంట్రెస్ట్ల విషయంలో పార్టీలు, తమిళనాడులో ఉన్న రాజకీయ పార్టీలు రాజకీయాల పక్కకు పెట్టి ఏకమవుతాయి. నిన్న ఉదాహరణ అదే త్రిభాషా విషయంలో కూడా ఏమండి, జల్లికట్టు విషయంలోనే కాదు. అఖిలపక్ష మీటింగ్ పెడితే నిన్న డిఎంకే ప్రభుత్వ అఖిలపక్షం పెడితే ఏడీఎంకే హాజరైంది. మీరు డిఎంకేకు ప్రధాన ప్రత్యర్థి. అలాగే టీవీకి విజయ్ ఈ మధ్యనే పార్టీ పెట్టి ఆయన డిఎంకే గెట్అవుట్ డిఎంకే అని పిలిపించాడు. ఆ గెట్అవుట్ డిఎంకే అన్న పార్టీ కూడా హాజరైంది. అంటే చూడండి మీరు, అంటే ఇంట్రెస్టెడ్ స్టేట్, ఇంట్రెస్టెడ్ పీపుల్ వచ్చినప్పుడు తమిళనాట ఈ అపూర్వమైన రాజకీయ ఐక్యత ఉంటుంది. మన తెలుగు రాజకీయ నాయకులకి ఈ సమస్య. ఎందుకంటే వీళ్ళు బీజేపీతో ఉన్న సంబంధాలను బట్టి రియాక్ట్ అవుతారు. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన బీజేపీతోనే కలిసి ఉన్నాయి కనుక ఆ ఊసే ఎత్తారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా గురించి మాట్లాడి మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా సౌత్ ఇండియా మర్చిపోయాడు, సనాతన ధర్మం అంటున్నాడు. ఒకప్పుడు సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇవాళ దక్షిణ భారతానికి క్లియర్గా అన్యాయం జరుగుతుంటే, అంటే నిధుల్లో అన్యాయం జరుగుతుంది, డీలిమిటేషన్లో రేపు అన్యాయం జరగబోతోంది. అయినా పవన్ కళ్యాణ్ ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడుతున్నాడు. మరి ఆయన అంతకుముందు సౌత్ ఇండియా గురించి ఎందుకంత గట్టిగా మాట్లాడాడు? అసలు డీలిమిటేషన్ ప్రత్యేక హోదా వదిలేశారు కదా ఆంధ్రప్రదేశ్ పార్టీలు. అసలు ఆంధ్రప్రదేశ్కు కీలకమైన ప్రత్యేక హోదానే పాత్ర పెట్టేశారు కదా తమ రాజకీయ ప్రయోజనాల కొరకు. ఎంత గతంలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కొరకు ధర్మ పోరాట దీక్షలు చేశారు. పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్లని తీవ్రంగా కాకినాడ సభలు ఇప్పటికి గుర్తు, దిక్కులు పిక్కటిల్లేలా హిందీలో నరేంద్ర మోడీజీ, అమిత్ షాజీ ఆప్కు సమజ్నే కే లియే మై హిందీ మే బాత్ కర్ రహా హై అని కూడా అన్నాడు. కాకినాడ సభలు ఇవన్నీ మర్చిపోయామా మనం? మళ్ళీ ఇప్పుడు అంతా అయిపోయింది కదా. సో అందువల్ల రాజకీయాల కొరకు ప్రత్యేక హోదా విషయంలోనే మనకి ఎన్ని కుప్పిగంతులు చూసాం. అసెంబ్లీలో అరుణ్ జైట్లీని ప్రశంసిస్తూ కృతజ్ఞత చెప్తూ ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినందుకు అదే అసెంబ్లీలో తీర్మానం చేశారు. మళ్ళీ అదే అసెంబ్లీ నుంచే ధర్మ పోరాట దీక్షలు ప్రకటించారు. అంటే బీజేపీతో మంచిగుంటే ఒక రకం, బీజేపీతో చెడ్డగుంటే ఇంకో రకం తప్ప ఎక్కడ ఇష్యూ బేస్డ్గా తెలుగునాట లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఫైట్ చేసే సీన్ ఉందా? ఆయన ఈడీ ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి కనుక ఆయన బీజేపీ పైన పొరపాటున కూడా ఒక్క మాట అన్నారు. గత 10 ఏళ్లలో మనం చూసాం. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతుగానే ఉన్నాడు, ఇప్పుడు కూడా మద్దతుగానే ఉంటాడు. ఇక మరి ఎవరన్నా ఆంధ్రప్రదేశ్లో త్రిభాషా సూత్రం గురించి ఎవరు మాట్లాడాలి? హిందీ ఇంపోజిషన్ గురించి ఎవరు మాట్లాడాలి? తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. జాతీయ పార్టీకి హిందీకి వ్యతిరేకంగా మాట్లాడితే హిందీ రాష్ట్రాలు ఇబ్బందులు అవుతాయి. బీజేపీ అక్కడ ఫుట్బాల్ ఆడుతున్నాయి, బీహార్లో ఎన్నికలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి. అందువల్ల హిందీ స్టేట్స్లో పొలిటికల్ స్టేక్స్ ఉన్న జాతీయ పార్టీ హిందీకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయలేదు. చేస్తే అక్కడ డ్యామేజ్ అవుతుంది కనుక. ఎందుకంటే బీజేపీ వెంటనే చూడండి, మీరు హిందీకి ఇప్పుడే డిఎంకే సనాతన ధర్మం మీద మాట్లాడినా, డిఎంకే హిందీకి వ్యతిరేకంగా మాట్లాడినా అది డిఎంకే భుజాల పైన తుపాకి పెట్టి బీజేపీ కాంగ్రెస్ని కలుస్తుంది. చూడు మీ ఇండియా కూటమి పక్షము హిందీని వ్యతిరేకిస్తోందని చెప్పి హిందీ రాష్ట్రాల్లో బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆ పని చేయదు. బీఆర్ఎస్ చేయాలి నిజంగా అయితే, ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ. కానీ బీఆర్ఎస్ చేయదు. ఎందుకు చేయదు అంటే బీఆర్ఎస్ కూడా బీజేపీతో ఫైట్ చేస్తానికి రెడీగా లేదు. పైకి మాటలు మాట్లాడినా ఈ 10 ఏళ్ళ అనుభవం చూసాం కదా మనం. ఎక్కడ బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా బీఆర్ఎస్ ఏ అంశం పైన నిలబడ్డది?
సో అడపాదడపా బీజేపీ తన రాజకీయ ఉనికికి ప్రమాదాన్ని తెచ్చినప్పుడు బీఆర్ఎస్ రియాక్ట్ అవుతాను తప్ప ప్రజల ప్రయోజనాలకు రియాక్ట్ అయిన ఉదాహరణ లేదు. అందుకే దుబ్బాక వచ్చేంత వరకు బీజేపీ పైన బీఆర్ఎస్ ఎక్కడ పోరాడింది? మిషన్ భగీరథ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వచ్చి ఇనాగ్రేట్ చేశాడు. మీరు హైదరాబాద్ మెట్రో ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేశాడు. ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ అని తప్పని అంటలేను, కరెక్ట్ అది. కానీ మరి అదే ప్రైమ్ మినిస్టర్ వస్తే చీఫ్ మినిస్టర్ ఎయిర్పోర్ట్ కూడా పోలే, మరి అది కరెక్టా? మరి ఆ యాంగిల్లో చూసినప్పుడు ఎందుకు ఇన్వైట్ చేశారన్న ప్రశ్న వస్తుంది తప్ప నిజంగా చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేయడం తప్పే కాదు. కానీ మరి ప్రైమ్ మినిస్టర్ వస్తే కనీసం నేను ఎయిర్పోర్ట్ కూడా పోనన్నాడు కేసీఆర్. సో అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకు డీలిమిటేషన్లు ప్రజల ప్రయోజనాల కన్నా తమ రాజకీయాలు, తమ గోల, తమ ప్రత్యర్థులు వీటి గురించే ఆలోచన. వీళ్ళు ప్రజల గురించి ఎక్కడ ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు. సో బీఆర్ఎస్కు ఇప్పుడు కాంగ్రెస్ని తిట్టడమే సరిపోతుంది, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని తిట్టడమే సరిపోతుంది. హిందీ గురించి ఎక్కడ ఆలోచించే సమయం ఉంది. అందువల్ల మన తెలుగు రాష్ట్రాల్లో త్రిభాష సూత్రం ఆల్రెడీ మనం అమలు చేస్తున్నాం. తమిళనాడులో ఏంటంటే ఇప్పుడే కాదు, 1965లో కూడా యాంటీ హిందీ ర్యాట్స్ జరిగాయి. తమిళనాడులో గవర్నమెంట్ స్కూళ్ళలో మొదటి నుంచి 2 భాషలు, ఇంగ్లీష్ అండ్ తమిళ్. ప్రైవేట్ స్కూళ్ళలో తమిళనాడు కూడా హిందీ నేర్పుతారు, సెంట్రల్ స్కూల్లో హిందీ నేర్పుతారు. తమిళనాడులో మొత్తం హిందీ నేర్పాలనుకుంటే పొరపాటు. మీకు దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ అని పెట్టి ఆ హిందీని సౌత్ ఇండియాలో ప్రమోట్ చేస్తున్నారు. అదే సమస్య. ఇప్పుడు దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ పెట్టి సౌత్ ఇండియాలో హిందీని నేర్పుతున్నప్పుడు ఉత్తర భారత్ తెలుగు ప్రచార సభ ఎందుకు పెట్టరు? ఉత్తర భారత్ ద్రవిడియన్ భాషా సభ అని పెట్టి తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడాలని హిందీ ప్రాంతంలో ఎందుకు ప్రమోట్ చేయరు? ఈ ప్రశ్న బీజేపీ ఆన్సర్ చెప్పాలి. దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ పెట్టి ఇక్కడ మాత్రం హిందీ నేర్పుతారు, మాకు హిందీ నేర్పుతారు, నేర్చుకుంటున్నాం. మరి మీరెందుకు తెలుగు, తమిళ, మలయాళమో, కన్నడ నేర్చుకోరు అనే క్వశ్చన్కి ఆన్సర్ లేదు. మీరు ఇలా చూడండి, యూపీలో త్రిభాష సూత్రం అమలవుతుందా? లేదు కదా. మీకు హర్యానాలో అమలవుతుందా? మధ్యప్రదేశ్లో అమలవుతుందా? బీహార్లో అమలవుతుందా? బీహార్లో అక్కడ ఒకే భాష హిందీ, ఇంగ్లీష్ కూడా సరిగా నేర్పడం. ఏమైనా ఉంటే థర్డ్ లాంగ్వేజ్ అంటే సంస్కృత్ ఉంటుంది తప్ప త్రిభాష సూత్రం హిందీ రాష్ట్రాల్లో అమలు కావడం లేదు. మీరు అది అన్యాయం. మరి త్రిభాష సూత్రం వచ్చి సౌత్ ఇండియాలోనే అమలు చేయాలని అంటారు. మరి మీరు హిందీ రాష్ట్రాలు ఎందుకు అమలు చేయరు? దానికి ఆన్సర్ ఉండాలి కదా. మొదలు హిందీ రాష్ట్రాల్లో త్రిభాష సూత్రాన్ని 3 లాంగ్వేజ్ ఫార్ములా, హిందీ, ఇంగ్లీష్తో పాటు ఇంకో లాంగ్వేజ్ నేర్పండి. ఇప్పుడు పంజాబ్లో, మహారాష్ట్రలో, గుజరాత్లో హిందీ థర్డ్ లాంగ్వేజ్గా హిందీ నేర్పుతారు. కానీ అవన్నీ సిమిలర్ లాంగ్వేజెస్. దేవనాగరి, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, హిందీ పోలికున్న లాంగ్వేజ్ దేవనాగరి లిపిలో. అవి నేర్పడం కాదు కదా. ఇప్పుడు పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రలో థర్డ్ లాంగ్వేజ్గా హిందీ నేర్పుతారు. కానీ నేను అనేది అంటే థర్డ్ లాంగ్వేజ్గా నేర్పడం హిందీ కాదు. మీరు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం నేర్పాలి కదా. మీరు దేవనాగరి లిపిలో ఉన్న భాషలు నేర్పుతున్నారు, ద్రవిడియన్ లిపిలో ఉన్న భాషలు ఎందుకు నేర్పండి? మీరు అక్కడ ఆన్సర్ ఉండాలి కదా. మీరు దేశ సమైక్యత అంటే సౌత్ ఇండియాలో హిందీ నేర్చుకోవాలి, సౌత్ ఇండియా లాంగ్వేజ్ మాత్రం నార్త్ వాళ్ళు నేర్చుకోరు. అదేం ఎక్సెప్షన్ అని. అందువల్ల తమిళనాడులో వాళ్ళు జెన్యూన్ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలకు ప్రత్యేక హోదాలను వదిలేసిన తర్వాత హిందీని గురించి ఎక్కడ ఆలోచిస్తారు?